ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి అమ్మవారి పూజారి గారిని సంప్రదించండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, దూరమైన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడను. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఏ సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, అమ్మవారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారైతే తప్పకుండా దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంక మీరైతే ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని, మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకున్నారు కదండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఎవరైతే అనుకున్నారో, ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మీ ఇద్దరూ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఏదో దూరం అయితే వచ్చింది. ఏదో మనస్పర్ధలు అయితే ఉన్నాయి. ఆ వ్యక్తి అయితే ఏదో తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని, మీ వైపుకి రావాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. కానీ మీ ఇద్దరికి ఒకరి మధ్యలో ఒకరికి మాటలు అనేవి లేవు. కానీ అతి తొందరలోనే ఆ వ్యక్తి అయితే మీ వద్దకు రావాలి అని కోరుకుంటున్నారు. కానీ వారికైతే భయం వేస్తుంది. ఇదేదో రిస్క్లా అనిపిస్తుంది. ఇంట్లో వారి వల్ల కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం వల్ల కావచ్చు. అందువల్ల ఆ వ్యక్తికి భయం వేస్తుంది. ఆ వ్యక్తి అయితే మీ వద్దకు రావాలి అని చాలా కోరుకుంటున్నారు. మీ దగ్గరికి చాలా తొందరలోనే రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏదో లాంగ్ డిస్టెన్స్ అయితే వచ్చింది. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవాలి అని కోరుకుంటున్నారు. వారికైతే మళ్ళీ భయం వేస్తుంది, మీ వద్దకు రావటం రిస్క్ ఏమోనని. అలాగే వారి లైఫ్లో ఒక లేడీ అయితే ఉంది. ఆమె అయితే తనను చాలా అంటే చాలా కంట్రోల్ చేస్తుంది. కొంతమందికి అయితే అది థర్డ్ పార్టీ అయి ఉండవచ్చు, లేదా వారి వైఫ్ అయి ఉండవచ్చు, వారి తల్లి కానీ లేదంటే సిస్టర్ కానీ ఎవరో ఒకరు. వారైతే మీ దగ్గరికి రాకుండా వారిని ఆపుతున్నారు. ఆ వ్యక్తులైతే వారిపై చాలా కంట్రోల్ని విధించారు. మీ మధ్య అయితే చాలా పెద్ద గొడవ జరిగి ఉండవచ్చు. మీ కోపానికి వారు భయపడుతున్నారు. వారైతే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ వారైతే ఎవ్వరు ఆపినా సరే ఆగరు. మీకోసమైతే తప్పకుండా వస్తారు. వారి మనసులో మాట చెప్పటానికి వారైతే ఖచ్చితంగా మీ వద్దకు వస్తారు. మీ గురించి అయితే వారు కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి నాకు చాలా స్పెషల్ అని అయితే వారు అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో ఇంకా బ్యాలెన్స్ అయితే ఏమీ లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. వారికైతే మీరు వచ్చే జన్మలో కూడా తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే మీరు వారికి ఇచ్చారు. మీరు వారికి చాలా ప్రేమను ఇచ్చారు. కానీ ఆ వ్యక్తి నుంచి అయితే మీకు ఎటువంటి ప్రేమ లభించలేదు. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తులు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీ మనసు చెబుతుంది ఎప్పుడు మీ వద్దకు రావాలి అని, ఎప్పుడు మీతో మాట్లాడాలి అని. మళ్ళీ వారు ఈ విధంగా ఆలోచిస్తారు. ఈ రిలేషన్ వల్ల నాకు ఏమైనా లాస్ అవుతుందా, లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ 2 విధాలుగా అనుకుంటున్నారు. మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మళ్ళీ లాభం ఏమిటి అని అనుకుంటున్నారు. మీరు చాలా కోపం చూపించడం వలన, మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వటం వలన ఆ వ్యక్తి మీ గురించి భయపడుతున్నారు. మీకు మేమిచ్చే గైడెన్స్ ఏమిటి అంటే, మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. మీ ఇద్దరికైతే మంచి టైం అయితే ఇంకా రాలేదు. కొద్దిగా వెయిట్ చేసినట్లయితే మీరు మంచి ఫలితాలను అయితే చూస్తారు. మీ ఇద్దరూ కలవటానికి మంచి పాసిబిలిటీ అయితే ఉంది. మీ రిలేషన్షిప్ అయితే
తప్పకుండా సక్సెస్ అవుతుంది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు మీరు ఓర్పుగా ఉండండి. కొంచెం ధ్యానం చేస్తూ ఉండండి. మీరు కోపాన్ని తగ్గించుకోండి. ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి. మీ రిలేషన్ అయితే బలపడుతుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే ఇప్పుడు చాలా నిరాశలో ఉన్నారు. చాలా డల్గా ఉన్నారు. చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. వారు మీ వద్దకు రావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మీరు వారిని క్షమించరు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వారైతే ఫాస్ట్లో కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. వారు ఏదైతే మీకు ఇచ్చారో అదే మీకు తిరిగి ఇస్తారు అని, అదే వారికి తిరిగి వస్తుంది అని ఎప్పుడూ కూడా వారు భయపడుతూ ఉన్నారు. వారైతే మీతో ఎలా ప్రవర్తించారో అదే విధంగా మీరు వారితో ప్రవర్తిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. వారి మనసులో అయితే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వారైతే భయపడుతున్నారు. మీ కోపానికి భయపడుతున్నారు, లేదా వారి తల్లికి కానీ చెల్లికి కానీ ఎవరో ఒకరికైతే భయపడుతున్నారు. మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు అని అయితే వారు ఎదురు చూస్తున్నారు. వారి నుండి అయితే కాల్ కానీ మెసేజ్ కానీ రాదు. ఎందుకంటే వారు వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమోనని. మీ కోపం వల్ల వారు భయపడుతున్నారు. వారు చేసిన తప్పుల వల్లే వారు భయపడుతున్నారు. వారంతటా వారే మీ దగ్గరికి వచ్చినట్లయితే మీకు లొంగి ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీరే పిలిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అని, అప్పుడు మీకు సారీ చెప్పవలసిన అవసరం లేదు అని, వారికి వారే వచ్చినట్లయితే మీ నుండి కొన్ని మాటలు పడవలసి వస్తుంది అని ఆ వ్యక్తులు వారి దగ్గరికి రప్పించుకోవాలి అని చూస్తున్నారు. ఇద్దరినీ ఒకటవనివ్వకుండా ఎవరో శత్రువులు అడ్డుపడుతున్నారు. ఏదో చెడు దృష్టి అయితే మీ మీద పడింది. అందువల్లే మీకు ఇన్ని సమస్యలు అనేవి వచ్చాయి. ఆ వ్యక్తి ఇలా అనుకుంటున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు, ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా క్లియర్ అయిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు. వారైతే అనుకుంటున్నారు మీకు చాలా ఎడిక్ట్ అయిపోయాను అని, మీరు ఒక అయస్కాంతంలాగా ఆకర్షిస్తున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే తప్పకుండా మీ వద్దకు వస్తారు. మీ అందమైన ఫోటోలను చూస్తూ ఉన్నారు. మీరైతే ఇలా అనుకుంటున్నారు, ఆ వ్యక్తి ఇదివరకట్లానే ఉన్నారు, ఏమీ మారలేదు అని అయితే అనుకుంటున్నారు. కానీ లేదండి, ఆ వ్యక్తులు అయితే చాలా మంచి మార్పులు అనేవి వచ్చాయి. మీరు కూడా కొంచెం కోపం తగ్గించుకుని మీరు కూడా మారండి. అక్కరలేని విషయాలు ఎక్కువగా ఆలోచించి మీరు మైండ్కి శ్రమ అనేది ఎక్కువగా పెడుతున్నారు. మీరు దాని నుండి బయటికి రండి. ఎక్కువగా ఓవర్ థింకింగ్ అయితే అస్సలు చేయకండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే తప్పకుండా వస్తారు. అసలు జీవితం ఏమిటి ఇలా అయిపోయింది అని మీకు ఏమీ అర్థం కావటం లేదు. కానీ చాలా తొందరలోనే అన్నీ తొలగిపోతాయి. మీరు మీ పార్ట్నర్ని అస్సలు నమ్మలేకపోతున్నారు. కానీ మీరు వారిని అయితే నమ్మండి. మీరు వారిని ప్రేమించాను, ఇలా జరిగిందేమిటి అని మీరైతే చాలా బాధపడుతున్నారు. ఏదైతే జరిగిందో దానినైతే మీరు మార్చలేరు కదా. జరిగిందేదో జరిగిపోయింది. మీరైతే వారిని క్షమించండి. మనుషులన్న తర్వాతే కదా పొరపాట్లు చేస్తారు. మనమైతే దేవుళ్ళము కాదు కదా. మనుషులే కాబట్టి తప్పులు చేసేది. మళ్ళీ మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడండి. అంతేగాని అదే తప్పుని పొరపాటుని గుర్తు చేసుకుంటూ ఉండకండి. మీ ప్రేమను నమ్మండి. భగవంతుణ్ణి నమ్మండి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారైతే చాలా త్వరగా తిరిగి వస్తారు. మీరైతే వారిని నమ్మండి. మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉండండి. అలాగే మీ మీద నరదృష్టి ఉండటం వలన కూడా ఇలా జరుగుతుంది కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుని నరదృష్టిని తొలగించుకోండి. అంటే ఇంటికి గుమ్మడికాయ కట్టడం, మీ కాలుకి నల్లదారం కట్టుకోవటం, అప్పుడప్పుడు కొబ్బరికాయ తీసి పాడవేసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు ఉన్న నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. అప్పుడు మీరు అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఫ్రెండ్స్, రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.